అందరు సోదర సోదరీమణులకు నమస్కారం. మనం ఈనాడు స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 15వ సెషన్‌లో ఉన్నాం. మాస్టర్ గారి దయ వలన మనం దీనంతా అర్థం చేసుకుంటూ మనం ముందుగా అనుకున్నట్టుగా ఫ్లో విత్ ద ఫ్లో అనంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, ఆ ఫ్లో ప్రకారంగా మనం వెళ్తూ వస్తే మనం నిదానంగా ఇది అర్థం చేసుకుందానికి వీలవుతుంది. ఈ దినమే మనం విన్నాం రామ్‌నాథ్ కోవింద్ ఎక్స్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన మన 125th బర్త్డే సెలబ్రేషన్స్‌కు ఆయన మాట్లాడుతూ ఆయన చైర్పర్సన్‌గా మాస్టర్ గారు సెలెక్ట్ చేశారని చెప్పారు. తర్వాత మన ఫంక్షన్ ఒక్క అభ్యాసీస్‌కే కాదు, మొత్తం మానవాళికని కూడా చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. తర్వాత ఈ దినం రంజాన్ కదా, రమదాన్ అంటాం. సో అందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు. ఎందుకు అంటే వాళ్ళు ఈ నెలంతా ఫాస్టింగ్ ఉంటారట. ఫాస్టింగ్ ఉండి తర్వాత ఎన్నో వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళ ఆదాయంలో కనీసము 2% చారిటీకి ఉపయోగిస్తారట. ఎనీహౌ, ఈ దినమే ఖురాన్ అనేది స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చిందని వాళ్ళ అభిప్రాయం. ఎనీహౌ, ఇట్స్ ఆల్ గుడ్. ఓకే, ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ లో మనం గ్లాసరీ గన వెళ్తే 261 పేజ్లో మాస్టర్ గారు నాసదేయ సూక్తాన్ని గురించి చెప్తారు. నాసదేయ సూక్తం నేను ఎందుకు ఆ శ్లోకాలు వాడుతున్నాను అని అంటే, ఇక్కడ ఆయన చెప్తారు. ఏమని చెప్తారు? ఇది ఋగ్వేదంలో ఉండేది. hymn of creation found in the Rigveda, a collection of ancient hymns, the earliest 4 Vedas and one of the most sacred texts in Hinduism అని ఆయన రాశారు. ఏమని? ఇది 4 వేదాల్లో మొట్టమొదటి వేదమైనటువంటి ఋగ్వేదం నుంచి సంబంధించింది. ఇది సృష్టికి ముందు ఉండే దాని గురించి చెప్తుంది అని అక్కడ చెప్పారు. కాబట్టి లాస్ట్ సెషన్స్ లో మనం ఈ నారదీయ సూక్తాన్ని గురించి, ఆ శ్లోకాన్ని గురించి మనం చర్చించుకుంటున్నాం. అట్లనే ఈ దినం కూడా, అంటే దాంట్లో ఉండేది 7 శ్లోకాలు మాత్రమే, 3వ శ్లోకాన్ని మనం చర్చించుకుందాం. ఎందుకు అనంటే బాపూజీ మహారాజ్ దీని గురించి చాలా గొప్పగా చెప్తారు. అయినా విందాం, చూద్దాం. 3వ శ్లోకంలో ఏం చెప్తాడు అనంటే, తం ఆసీ తమసా గూఢం అగ్రే అప్రకేతం సలిలం సర్వమాయుధం తుచ్చే నాభ్యాపిహితం యదాసీత్ తమసస్త తన్మహి నాజాయతేకం అనేది చెప్తాడు. అంటే ఏంటి అని అంటే, అగ్రే ప్లస్ తమహ ప్లస్ తమస ప్లస్ గూఢం అని అంటే, మొత్తం సృష్టికి ముందు ఎట్లా ఉంది అంటే, అంధకారం అంధకారంతో ఆవృత్తమై ఉంది అని అంటే, మొత్తం అంతా కూడా డార్క్నెస్ కవర్డ్ డార్క్నెస్ అని అంటాడు. అదే కదా మనం చర్చించుకునేది. మన కేంద్రం ఎలా ఉంటుంది అని ఆయన ఏమంటాడు? ఇన్విజిబుల్ నథింగ్నెస్, దాని గురించి చెప్తాడు కదా. చెబుతూ అక్కడ ఇంకా ఏముంది అని అడిగితే, అప్రకేతం సలిలం సర్వమాయుధం అంటే, ఇక్కడ యావత్తు ఇది ఎలా ఉంది అని అంటే గుర్తుపట్టలేనటువంటి వాటర్. సలిలం అంటే స్పేస్ ప్లాజ్మా. దాని గురించి మనం చర్చించుకున్నాం కదా. మినరల్స్, తర్వాత
ఎయిర్ ఫ్యాక్టర్స్, తర్వాత అంతకంటే ఇంకొకటి ఉంది ఎయిర్ ప్లాస్మా, స్పేస్ ప్లాస్మా, అది విశ్వాన్ని తయారు చేసిందని సైంటిస్టులు చెప్తారు అని కూడా చర్చించుకున్నాం. ఓకే. తర్వాత ఏమంటాడు, తుచ్చే ప్లస్ అపిహితం యదాసీత్ అని అంటాడు. తపసః తన్మహీనా అజాయతే. అంటే ఆయన ఏమంటారు అని అంటే, అసలు సృష్టికి ముందు ఎట్లా ఉన్నింది అని అంటే, ఆ తత్వం ఎట్లా ఉందో ఒకవేళ ఆయన్ను నథింగ్ కేంద్ర స్థితి, ఆయన పుట్టుకే లేనటువంటి సమస్తాన్ని తనలో ఎమర్చుకొని మొత్తం అంతా నథింగ్నెస్ అంటే శూన్యత్వాన్ని ఆవృతమైన వాడుగా తన తపో మహిమతో అభివ్యక్తం అవుతున్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, మొత్తం అప్పుడు ఎలా ఉన్నింది ఆ స్థితి అంటే అది పూర్తిగా శూన్యత్వము. అయితే ఆ శూన్యత్వంలో ఉండే ఆ తత్వం ఏది, అది ఎలా బయటకు వచ్చింది అని అంటే త్రూ తపస్. అంటే అక్కడ కూడా ధ్యానమే అనేది ఆయన చెప్తున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మనం ఎంతవరకు అర్థం చేసుకున్నామో అంతవరకు అర్థం చేసుకున్నాం. అయితే దీంట్లో మొట్టమొదట దీంట్లో ఏం చెప్పబడింది, మొత్తం అంతా శూన్యస్థ స్థితి. అందుకే కదా మన పుస్తకంలో కూడా మనం చర్చించాం. అవన్నీ క్రాప్ అప్ అయిన తర్వాత ఏముంది అని అంటే శూన్యత్వం. అదే కదా మనం చర్చించింది. సో అక్కడ నిజంగా ఆ స్థితి ఎలా తెలుసుకోవచ్చు అంటే త్రూ తప, మెడిటేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అని మనం విన్నాం. ఓకే. ఈనాడు మనం మన పుస్తకానికి వెళ్దాం. 30th పేజ్ ఆర్ 29th పేజ్. ఓకే, మనం అది స్టార్ట్ చేశాం కదా. బ్రదర్ షేరింగ్ పెట్టండి 42. సో దాంట్లో మనం ఇంతవరకు ఏం చర్చించుకున్నాం, మొమెంట్ ఆఫ్ క్రియేషన్ అండ్ ది ఫస్ట్ మైండ్, దాని గురించి మనం చర్చించుకుంటూ వచ్చాం కదా. అంటే సృష్టి పుట్టినప్పుడు ఎలా ఉంది, తరువాత మొట్టమొదటి మనస్సు, ప్రథమ మనస్సు, దాన్నే మనం పురుష అంటాం. ఓకే బ్రదర్, షేరింగ్ పెట్టండి బ్రదర్ 40. సో దాని గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఓకే, దాంట్లో మనం ఏంటి, ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సృష్టి ఎలా ఉంది, సృష్టి ఎలా ఉంది అనే దాని గురించి, ఎలా వచ్చింది అంటే ముందు కేంద్రం ఉన్నింది. మనం ఇది ఫోటో చూసాం కదా, ఆ కేంద్రంలో కింద లేటెంట్ అంటే అదృశ్య కదలిక, అదృశ్య చర్య అనేది ఉన్నింది అని మనం చర్చించుకున్నాం కదా. అక్కడే మనం ఇంకా ఏం చర్చించుకున్నాం, ఈ సృష్టి దీన్ని కదిలించేదానికి అక్కడ ఒక క్షోభ అనేది ఉన్నింది కదా. సో దాన్నే మనం క్షోభ అంటాం. ఇదే ట్రిగ్గర్ చేస్తుంది దేన్ని, లేటెంట్ మోషన్ను, అదృశ్య చలనాన్ని. కాబట్టి మనం ఎంతవరకు మనం ఆ బొమ్మ చూసాం కదా, ఆ ఫోటో, సుబ్బారావు గారు ఆ ఫోటో చూసాం కదా. సో దాంట్లో మనం ఫస్ట్ సెంటర్ ఉంది, కేంద్రము, దాని కింద లేటెంట్ మోషన్. వీడియో పెట్టమంటారు సార్? షేరింగ్ అది 42 పేజ్ వీడియోనా లేకపోతే మీ ప్రెజెంటేషన్. సో లేటెంట్ మోషన్ ఉంది అంటే అదృశ్య చలనం ఉంది అని మనం కనుక్కున్నాము. తరువాత దాని కింద పక్కగా ఏముందని చెప్పినారు, ఇక్కడ మనం చూస్తున్నాం కదా సెంటర్, ఇక్కడ లేటెంట్ మోషన్, దీని లేటెంట్ వైబ్రేషన్ అన్నా, ఇట్స్ లేటెంట్ మోషన్ యాక్చువల్గా, అంటే అదృశ్య చలనం. తర్వాత దాని పక్కనే క్షోభ ఉంది అని అంటే, క్షోభ అంటే ఏం చేస్తుంది, మనం లేటెంట్ మోషన్ అంటే ఏమనుకున్నాం, అది ఒక చర్యను కదిలించాలి అని అంటే అది ఒక కాయిల్ మాదిరి, నేను అనుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, అది ఒక స్ప్రింగ్ కాయిల్ మాదిరి ఎలా మూసుకొని ఉంటుంది.
అది ఎప్పుడైతే మొత్తం విశ్వాన్ని నిర్మించాలి కదా, కాబట్టి దాంట్లో అది ఎప్పుడైతే ఓపెన్ అయితే మొత్తం చర్య జరుగుతుంది. కానీ ఇప్పుడేమో అలా ఉంది. అయితే విశ్వ నిర్మాణం జరగాలి అని అంటే మనం ఏమనుకున్నాం, ఈ క్షోభ్, ఏ పల్స్, ఏ ట్రిగ్గర్ అనేది దాని పక్కనే ఉంది. అదేం చేస్తుంది, దాన్ని తోస్తుంది అని అంటాడు. ఇదంతా దేని ద్వారా జరుగుతుంది, అంతా కేంద్రం నుంచే జరుగుతుంది, కేంద్రం యొక్క ఎఫెక్ట్నే జరుగుతుంది. ఎప్పుడైతే అది ఈ లేటెంట్ మోషన్ అదృశ్య చలనాన్ని తోస్తుందో అప్పుడు కేంద్రంలో కొన్ని పగుళ్ళు ఏర్పడతాయి అని మనం విన్నాం. తర్వాత ఇంకా ఏమన్నాము, అక్కడి నుంచి అబ్సల్యూట్ వైబ్రేషన్ అనేది ఒకటి ఉంది, అంటే పరిపూర్ణ స్పందన అని మనం విన్నాం కదా. అబ్సల్యూట్ వైబ్రేషన్, పరిపూర్ణ ప్రకంపన మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు పరిపూర్ణ ప్రకంపనలో ఏముంది అని అంటే మొత్తం సృష్టికి సంబంధించింది అంతా కూడా విత్తన రూపంలో ఉంది అని విన్నాం. ఓకే, ఇది బాబూజీ మహారాజ్ చెప్పింది. ఓకే, ఇక్కడి నుంచి ఎప్పుడైతే కేంద్రం నుంచి దాని యొక్క చర్య ద్వారా, అంటే దాని యొక్క సంకల్ప అనుకుందాము, ఎప్పుడైతే లేటెంట్ మోషన్ అంటే అదృశ్య చలనం, క్షోభ ఎప్పుడైతే దాన్ని తోస్తుందో, ఎప్పుడైతే పగుళ్ళు ఏర్పడతాయో అప్పుడు ఈ పరిపూర్ణ ఇది ఉంది కదా, స్పందన, ప్రకంపన అనేది కదులుతుంది. అసలు పరిపూర్ణ ప్రకంపన అంటే ఏంటి అని అంటే మొత్తం సృష్టి అంతా కూడా దాంట్లో విత్తన రూపంలో ఉందని చదువుకున్నాం. అది ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైంది. ఎప్పుడైతే దాని నుంచి కరెంట్స్ అంటారు, ప్రవాహాలు మొదలు పెడితే ఆ ప్రవాహాలంతా ఎప్పుడు వచ్చినప్పుడు అది ఒక పెద్ద అలగా తయారవుతుంది. దాన్నే మనం ఫస్ట్ వేవ్ ఆఫ్ క్రియేషన్ అంటే మొట్టమొదటి అల, దాన్నే పురుష. అది ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైంది అని అంటారు. కాబట్టి సృష్టి అంతా కూడా పురుష అని అంటే మొట్టమొదటి అల ద్వారా ఎప్పుడైతే వచ్చేస్తుందో తర్వాత సృష్టి ఏర్పడింది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఏ అల అయితే కారణమైందో దాన్ని మనం ఫస్ట్ మైండ్, ఆది మనస్సు అని అనుకున్నాము. ఇంకా పురుష, దీని పేరు మనం పెట్టాం. ఇంకా ఏమంటారు, ఇదే పరబ్రహ్మ అని కూడా పేరు ఉంది అని చెప్తారు. ఇంకా ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ అంటే అతీంద్రియంగా ఉండే శక్తి, ఇట్లా ఎన్నో పేర్లు చెప్తూ ఉంటారు. ఇదే మాస్టర్ గారు రాశారు. ఓకే, ఇంతవరకు మనం చర్చించుకున్నాం. ఓకే, నౌ 38th పేజ్కి వస్తాం, 30వ పేజ్కి వస్తాం. ఇక్కడ ఆయన రాస్తూ ది సోల్ ఆరిజినేటెడ్ అట్ ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్, ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు. కాబట్టి సృష్టి వచ్చింది, క్రియేషన్ మనం చూస్తున్నాము. అయితే ఈ క్రియేషన్ లో ఫస్ట్ ఏది వచ్చింది, ఫస్ట్ అంటే సోల్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే క్రియేషన్ నుంచి వచ్చింది. నెక్స్ట్ బొమ్మ బ్రదర్. సో ది సోల్ ఆరిజినేటెడ్ అట్ ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్. ది ఫస్ట్ mind ushered in the current that led to all creation, including the soul. The moment of creation is also the moment of soul separation from the center. ఎంత గొప్పగా చెప్తారు. If you think about it, the principle of creation always includes the idea of separation. क्या बात है. When a mother gives birth to her baby, it is a creative act, but it is also an act of separation. The mother and the baby were one, but after birth, they have become two distinct entities in similar fashion. After creation, the soul became separated from the center. ఇక్కడ మనం ఈ బొమ్మలో ఏం చేస్తున్నాం, సోల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సృష్టి అట్ ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్ లో సోల్ వచ్చింది. అయితే తర్వాత ఈ క్షోభల గురించి తర్వాత నెక్స్ట్ బ్రదర్ ఇక్కడ ఏం రాస్తాడు అని అంటే, నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, ఇక్కడ ఏం రాస్తాడు అని అంటే సోల్ అనేది, ఆత్మ అనేది
ఎప్పుడైతే మనం ఆ ఫోటో చూసాం కదా, మొత్తం సృష్టి అంతా ఏర్పడింది కదా, పురుష ది ఫస్ట్ మైండ్ నుంచి ఆ ప్రవాహం వచ్చినప్పుడు అది ఏర్పడింది కదా, సృష్టి ఏర్పడింది కదా. సో సృష్టిలో నుంచి మన ఆత్మ వచ్చింది అంటే మనం వచ్చాం. ది సోల్ ఆరిజినేటెడ్, అక్కడనే అది వచ్చింది అని అంటున్నాడు. ఎలా వచ్చింది అని అంటే, ఎప్పుడైతే మొట్టమొదటి ఆది మనస్సు, దాన్నే పురుష అంటాం, అది అబ్సల్యూట్ వైబ్రేషన్ నుంచి అంటే అనంత స్పందన నుంచి వచ్చేటటువంటి ఆ ప్రవాహాలను అది ఎప్పుడైతే నాంది పలికి ముందుకు తీసుకెళ్ళిందో, దాంతో సృష్టి అంతా ఏర్పడింది బాబు, దాంతో ఆత్మ కూడా వచ్చింది అని అంటారు. కానీ ఒక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, బాబూజీ మహారాజ్ చెప్పింది, దాన్నే దాజీ ప్రీతమ దాజీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటాడు అని అంటే, ఎప్పుడైతే సృష్టి వచ్చిందో ఇదంతా కేంద్రం నుంచే వచ్చింది కదా, అంటే అర్థం ఏంటి అనంటే, మన ఆత్మ కేంద్రము నుంచి సపరేట్ అయింది. మన ఆత్మ కేంద్రము నుంచి అది విడిపోయింది అని అంటున్నారు. దీన్ని ఆయన చెబుతూ ఎలా చెప్తారు అని అంటే, ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బిడ్డ వస్తాడో, తల్లి గర్భం నుంచే బిడ్డ వస్తాడు, అది సృజనాత్మక చర్య. అయితే లోపలుండే బిడ్డ బయటకు వచ్చాడు అంటే అర్థం ఏంటి? తల్లి బిడ్డ వేరైనారు కదా, ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ సపరేషన్ కదా అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది? తల్లి బిడ్డ రెండు అస్తిత్వాలు వచ్చాయంటున్నారు. అదే విధంగా సృష్టి ఎప్పుడైతే వచ్చిందో, ఏదైతే ఆత్మ కేంద్రంలో ఉన్నిందో అది కేంద్రము నుంచి విడిపడింది అనే ఒక పాయింట్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాం? సోల్ ఇట్స్ అండ్ ఇట్స్ ఆరిజిన్ లో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? ఆత్మ అనేది సృష్టి ఎప్పుడైతే వచ్చిందో ఆ మొమెంట్ లో, ఆ క్షణంలో అది వచ్చింది. అయితే దీనికంతా కారణం ఆది మనస్సు పురుష. అయితే ఎప్పుడైతే అది వచ్చిందో అర్థం ఏంటి? దాని నుంచి విడిపడింది కదా, ఎట్లయితే తల్లి నుంచి బిడ్డ విడిపడిందో అది అంటున్నాడు. ఓకే, ఇంతవరకు మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ వెళ్తాం. సడన్లీ alone as a pure and separate entity. ఇంతవరకు ఆత్మ కేంద్రంలో ఎలా ఉన్నింది? ఎంత పవిత్రంగా ఉన్నింది? సడన్లీ alone as a pure and separate entity, the soul looked around and said, I am. I am. The feeling of I was created for the first time. And it continues. As the soul looked around, it feared. Underline this. Fear is created from the illusion of estrangement and the feeling of I-ness. Fear was the first impression to be deposited on the soul. ఇది మనం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోవాలి. Fear was the first impression to be deposited on the soul. కాబట్టి మన స్టోరీ, మన కథ ఎలా ఉంది అని అంటే, సరి కేంద్రం నుంచి ఆత్మ విడిపడింది. ఆత్మ అంటే మనం అనుకోం, మనం విడిపడుతూనే ఏమైంది? ఎంతో పవిత్రంగా ఉండేటువంటి ఆత్మ ఎప్పుడైతే విడిపడిందో అది చుట్టూ చూసిందట. చూసి అరే నేను అనేటువంటి అనుభూతానికి వచ్చింది. అహం, నేను, ఇదే కదా మెయిన్ అనే దాంట్లో. సో నేను అనేది వచ్చింది. ఎప్పుడు? ఫస్ట్ టైం ఆత్మ నేను అని అనుకునింది. ఎప్పుడైతే నేను అని అనుకునిందో అహం, అది ఇంకా
అట్లనే కంటిన్యూ అవుతూ ఈనాటికి కూడా ఉంది. అయితే ఆత్మ ఎప్పుడైతే అరే నేను ఒక్కదా ఇట్లే పక్కన ఇట్లా అట్లా చూసుకుందో, కేంద్రంలో ఉన్నది కదా, ఎప్పుడైతే బయటకు వచ్చిందో దానికి అదంతా కొత్తగా కనపడింది ఆత్మకు. ఇమ్మీడియట్ గా అది భయపడిందట. విస్మయం కాదు, భయపడింది అంటున్నాడు. ఎందుకు భయపడింది అని అంటే, ఎప్పుడైతే తన కేంద్రం తన తల్లి నుంచి విడిపడిందో, ఎస్ట్రేంజ్మెంట్ అంటే ఎప్పుడైతే విడిపడిందో, విడిపడినాక అరే నేను సపరేట్ అస్తిత్వము అని ఎప్పుడైతే ఆ భావం వచ్చేసిందో, వెంటనే ఏమొచ్చింది? భయం వచ్చింది. భయం కదా, తల్లి దగ్గర ఉండే బిడ్డ టక్కన కనపడకుండా బయటికి వెళ్ళాడు అనుకో, తల్లి నుంచి ఒకటి భయం వస్తుంది కదా. అంటే కేంద్రం నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎస్ట్రేంజ్మెంట్ అంటే అంటే పక్కకు వచ్చేసిందో, సపరేట్ అయిందో, ఏమని పడింది అంటే నేను అనేటువంటి అరే నేను సపరేట్, నేను అనే భావం ఎప్పుడైతే వచ్చిందో, అహంభావం ఎప్పుడైతే వచ్చిందో, దానికి భయం వచ్చింది. కాబట్టి ఆత్మ మీద మొట్టమొదట ఏర్పడిన దుమ్ము డిపాజిటెడ్ అంటాడు. అంటే అర్థమేమి? డిపాజిట్ అంటే దాని మీద కమ్ముకునింది కదా. కాబట్టి ఆత్మ మీద మొట్టమొదట కమ్ముకున్న మొట్టమొదటి సంస్కార, ది ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అని అంటే భయము. ఇది ఎగ్జామ్స్ లో కూడా అడుగుతూ ఉంటారు యాక్చువల్గా. మన ప్రిసెప్టర్స్ ఎగ్జామ్ కానీ మిగతా రిఫ్రెషర్ కోర్సులో కూడా మొట్టమొదట ఏర్పడిన సంస్కారం ఏంటి అని అంటే, ఫియర్ వాజ్ ది ఫస్ట్ ఇంప్రెషన్ టు బి డిపాజిటెడ్ ఆన్ ది సోల్. అంటే అది డిపాజిట్ అంటున్నాడు, దాని మీద వచ్చి కమ్ముకునింది. అంటే అర్థం ఏంటి అంటే, ఊరికి ఆలోచిద్దాం మనం. అంటే అవసరమైతే ఉఫ్ అని మనం తీసేసుకోవచ్చు కదా. అందుకే కదా ఈ ప్రాక్టీసెస్. ఆత్మను అవి మార్చలేదు, అయితే ఆత్మ మీద అవి కమ్ముకున్నాయి. డిపాజిటెడ్, డిపాజిట్ అంటే మట్టి అని అంటాం కదా, దాని మీద ఇప్పుడు వజ్రం ఉందనుకో, వజ్రం మీద మట్టి అంతా ఎప్పుడైతే చేరుకుంటే అది వజ్రంగా కనపడదు కదా, వజ్రంగా కనపడదు కదా. అట్లనే ఎంత అందంగా పదాలను ఉపయోగిస్తారు ప్రీతమ దాసి అని అంటే, ఆయన ఏమంటారు? ఫియర్ వాజ్ ది ఫస్ట్ ఇంప్రెషన్ టు బి డిపాజిటెడ్ ఆన్ ది సోల్. డిపాజిట్ అయింది, డిపాజిట్ అయిందని మనం తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మొట్టమొదటగా మన ఆత్మ మీద ఈ దుమ్ము ఫస్ట్ ఏ సంస్కారం వచ్చింది? ఫస్ట్ ఇంప్రెషన్ అంటే భయము అనేది మనం తెలుసుకోవాలి. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. తర్వాత నెక్స్ట్కి వెళ్తాం. గుడ్ బ్రదర్. ది సోల్ being a part of the center inherited the same stirring force that triggered creation. అబ్బో, మనసు ఎట్లా వచ్చింది అనేది మనం ఇంతవరకు సోల్ గురించి వింటున్నాం. సోల్ కేంద్రం నుంచి విడిపడింది వింటున్నాం, తల్లి నుంచి విడిపడింది అంటున్నాం. ఎప్పుడైతే బయట వచ్చిందో అదే నేను అనేది అనుకునేది నేను కదా, ఇట్లా చూస్తే భయం ఏర్పడిందట. ఎందుకు? తల్లి నుంచి బయటపడింది కదా. సో ఆ ఎడబాటు ప్లస్ నేను అనేది దాంట్లో భయాన్ని కలిగించింది. భయం అనే మొట్టమొదటి సంస్కారం వచ్చింది అని మనం విన్నాం. సో ఇంతవరకు మీరు అర్థం చేసుకుంటే గుడ్. నెక్స్ట్, ది సోల్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ది సెంటర్ inherited the same stirring force that triggered creation. In human beings, this force was inherited in full potency and it manifested in the form of the mind. Other living things also have a mind, but the human mind is unique because of the potency it absorbed from the center. ఎంత గొప్పగా చెప్తారు. The human mind can turn the spotlight of attention inward
and redirect the course of inner growth. Minerals, microorganisms, plants, and animals all have to some level of intelligence, but the human is distinct because it can evolve willfully. ఎంత గొప్పగా చెప్తాడు, ఎంత గొప్పగా చెప్తాడు అని అంటే, బ్రదర్ 42 దానికి వెళ్ళండి ఒక తూరి, మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఇక్కడ చూశారు కదా, కేంద్రము కింద క్షోభ ఉంది కదా, ఇది మనం చూస్తున్నాం కదా. ఏదైతే సృష్టి కలిగించాలనేటువంటి తత్వం ఎప్పుడైతే సృష్టి ఏర్పడిందో, సృష్టి బయటకు వచ్చింది కదా. అంటే ఆ కేంద్రం నుంచి ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో, ఏదైతే ఈ క్షోభ మొత్తము సృష్టిని కలిగించిందో, ఆ క్షోభు ఆత్మలో కూడా వచ్చింది. మళ్ళా వచ్చేయండి బ్రదర్, బ్యాక్ 45 దానికి వచ్చేయండి అని అంటే, ఆయన చెబుతూ ఏదైతే మొత్తము సృష్టిని కలిగించేదానికి ఆ అదృశ్య చలనాన్ని తోసిందో, దాన్ని మనం క్షోభ అంటాం, స్టిర్ అంటాం. అదే మన ఆత్మ కూడా దాన్ని ఇన్హెరిట్ చేసింది. అంటే ఆత్మ కూడా ఆ స్టిర్రింగ్ ఫోర్స్ ఏదైతే సృష్టిని కదిలించేదానికి అది కదిలించే శక్తి ఉందో, అది ఆత్మతో పాటు ఆత్మకు కూడా అది వచ్చింది. ఇన్హెరిట్ అంటే అది ఎట్లయితే వచ్చిందో అది వారసత్వంగా అది వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే మొత్తము సృష్టిని కలిగించిందో, ఆ స్టిర్రింగ్, ట్రిగ్గర్ అంటే ప్రోత్సహించేది, ఇంత చరాచర విశ్వాన్ని సృష్టించేదానికి దాన్ని తోసింది కదా. లేటెంట్ మోషన్, అదృశ్య చలనాన్ని కదిలించినటువంటి ఆ స్టిర్ శోభ ఏదైతే ఉందో, అది కూడా ఆత్మకు ఆటోమేటిక్ గా అది కూడా దాంతో పాటు వచ్చింది. ఓకే అని అంటే అర్థం ఏంటి? అక్కడ అది ఎంత శక్తివంతంగా తోసింది. అట్లే మనందరి మానవుల్లో అది ఆ క్షోభ అనేది ఫుల్ పొటెన్సీ, సంపూర్ణ శక్తితో ఉన్నింది. అది మనలో ఆత్మతో పాటు అది ఏ విధంగా వచ్చింది అంటే, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్. ఓహ్, ఎంత గొప్పగా చెప్తాడు. In human being, this force was inherited in full potency and it manifested in the form of mind. ఏ క్షోభ అయితే సృష్టిని కదిలించడానికి కారణమైందో, అదే క్షోభ మన లోపల ఆత్మతో పాటు అది కూడా మనస్సు రూపంలో వచ్చింది అని అంటున్నాడు. అని అంటే అర్థం ఏంటి? క్షోభకి ఎంత శక్తి ఉంది, అదే శక్తి మనస్సుకుంది అని అంటాడు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది వాట్ ఎగ్జాక్ట్లీ బాబూజీ గారు చెప్పేది, దాజీ గారు చెప్పేది. అంటే మన మనస్సు అంత శక్తివంతమైందా? అందుకే కదా సైంటిస్టులు అంతా అంటూ ఉంటారు, మనస్సులో మనము 2% కాదు, 3% కాదు, 1% కూడా ఉపయోగించడం లేదు అంటారు. అంత ఫుల్ పొటెన్సీ, అనంత శక్తి దాంట్లో ఉంది. అయితే మనమేనా వచ్చింది? మానవులమేనా? మిగతా ఎన్నో వచ్చాయి కదా, జంతువులు వచ్చాయి, మినరల్స్, ఖనిజాలు వచ్చాయి, సూక్ష్మాతి సూక్ష్మ క్రిములంతా వచ్చాయి. అయితే మానవుల్లో ఎట్లా ఉంటుంది? బట్ ది హ్యూమన్ మైండ్ ఈజ్ యునిక్ బికాస్ ఆఫ్ ది పొటెన్సీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సెంటర్. దానిలోకి మనకి ఏం వ్యత్యాసము అని అంటే, క్షోభ నుంచి మనం అంత అనంతమైన శక్తిని మనకు వచ్చిందట మానవునికి. కాబట్టి మానవ మనస్సు ఎంత శక్తివంతమైందంటే అంత శక్తివంతమైంది అని అంటారు. అంటే అర్థం ఏంటి? మనస్సును మనం ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు కదా. మనస్సును కావాలంటే అధోముఖంలో ఉపయోగించుకోవచ్చు,
చెప్తూ ఉంటాం కదా, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః బంధాయ విషయాసక్తం అని అంటాం. అంటే బంధ అంటే విషయాల వైపు ఎప్పుడైతే వెళ్తుందో అది మనకు బంధాన్ని కలిగిస్తుంది, పక్కకెళ్తే మనకు మోక్షాన్ని కలిగిస్తుంది అని అంటారు. అందుకే ఆయన చెబుతూ ఈ హ్యూమన్ బ్రెయిన్ కాదు, హ్యూమన్ మైండ్ అనేది మనకు అరే ఇంత డిస్టర్బ్ చేస్తుంటాం కదా, దీన్నే గన మనం సరిగా ఉపయోగిస్తే, అంటే దాని యొక్క ఫోకస్, స్పాట్ లైట్ ఆఫ్ అటెన్షన్, దాని యొక్క గమనాన్ని గన మనము లోపలికి తీసుకొని వస్తే, అంతర్ముఖంగా మనము చేసుకోగలిగితే, దాని బయటికి పోయేదాన్ని మనము లోపలికి ఆంతరిక పురోగతి గన మనం తీసుకుంటే మనం పొందవలసిన అంతిమ క్షణాన్ని మనం పొందొచ్చు అని అంటాడు. అందుకే ఇక్కడ రాస్తారు, ఖనిజాలు గాని, సూక్ష్మ జీవులు గాని, వృక్షాలు గాని, జంతువులు గాని, వాళ్లకు మానవునికి గన మనము తేడా గన చూస్తే వాళ్ళకి అంతో ఇంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అయితే వాళ్ళు ఒకే తత్వంలో వెళ్తూ ఉంటారు. కానీ హ్యూమన్ మైండ్, ఈ సెంటెన్స్ మనము ఖచ్చితంగా మనం అండర్లైన్ చేసుకోవాలి. బట్ ది హ్యూమన్ మైండ్ ఈస్ డిస్టింక్ట్ బికాస్ ఇట్ కెన్ ఎవాల్వ్ విల్ఫుల్. మిగతా జంతువులకు, మిగతా ఏదైతే ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయో వాళ్లకు మనకు ఏం డిఫరెన్స్ మానవునికి అని అంటే, మానవుడు కూడా అనుకుంటే, సంకల్పిస్తే, ఆలోచిస్తే తప్పకుండా అతను వికాసం చెందుతాడు అని అంటాడు. అంటే మానవుడి దగ్గర ఎటువంటి శక్తి ఉంది? అనంతమైన శక్తి ఉంది, అదే మనస్సు. అయితే ఆ మనస్సును మనం సరిగా తీసుకోవాలి అని అంటే ఊరికి సోమరిగా కూర్చుంటే ఉపయోగం లేదు. నీవు విల్ను ఉపయోగించాలి, నీ ఇచ్ఛను ఉపయోగించాలి, నీవు అనుకోవాలి నేను మారాలి. నీవు ఎప్పుడైతే నేను మారాలి విల్ఫుల్లీ, ఇది చాలా గొప్ప పదం. ఎందుకంటే మనం ఎందుకు మారడం లేదు చెప్తాం అభ్యాసులము అని, బట్ మనం ఎందుకు మారడం లేదు అని అంటే ఇక్కడ చెప్తారు, బికాస్ ఇట్ కెన్ ఎవాల్వ్ విల్ఫుల్లీ. హ్యూమన్ మైండ్ అనేది మన ఇచ్ఛను ప్రకటిస్తే ముందుకెళ్తుంది. అందుకే కదా మొత్తం సహజ మార్గాన్ని కనుక చూస్తే, వాట్ ఈస్ ది బేస్ ఫర్ సహజ మార్గం? హార్ట్ఫుల్నెస్ ఉండే బేస్ ఏంటి అని అంటే సంకల్ప. ప్రిసెప్టరు సంకల్పం చేస్తాడు, అభ్యాసి సంకల్పం చేస్తాడు. నువ్వు ఇచ్చని ప్రకటించాలి కదా, విల్ఫుల్. అందుకే అభ్యాసి, ఎవరైనా కొత్త వాళ్ళు మన మిషన్ లో జాయిన్ కావాలంటే మనం ఏం చెప్తాం? విల్లింగ్నెస్, అంగీకారం అని చెప్తాం కదా. ఇచ్చని ప్రకటించాలి కదా. నీవు ఇచ్చని లోపల ప్రకారం నేను మారాలి, అందుకనే ఇక్కడికి వచ్చాను, అంతే కదా మనం అడిగేది గురుదక్షిణ. అంతకంటే వేరేది లేదు కదా. కాబట్టి ఎందుకంటే దీని వెనకల ఇంత ఫిలాసఫీ ఉంది అని రాస్తున్నాడు. కాబట్టి ఈ పేరాల మనం ఏం నేర్చుకున్నాం? మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎందుకు అనంత శక్తి వచ్చింది? కేంద్రం దగ్గర ఉండేటువంటి క్షోభ, కదలిక, దాని యొక్క శక్తి ఇక్కడ ఉంది. మిగతా దానిలకు అంత శక్తి లేదు అంటున్నాడు. అయితే నీవు గన అనుకుంటే దాని యొక్క ఫోకస్ను, దాని యొక్క దృష్టిని, దాని యొక్క స్పాట్ లైట్ ఉంటుంది కదా, దాని యొక్క కాంతిని మనం లోపలికి అంతర్ముఖంగా మనం చేసుకుంటే మనం ఎవాల్వ్ కావచ్చు. అయితే దీనికి కావాల్సింది విల్ఫుల్నెస్, సంకల్ప అని అంటున్నాడు. దీని గురించి మనం బాగా ఆలోచించాలి. నెక్స్ట్ పేరాకల్. నౌ ది సోల్ equipped with the mind existed as a separate entity, and over time the idea of estrangement from the center strengthened. ఎంత గొప్పగా వివరిస్తాడు. మానవుడు ఎట్లా మారిపోయాడు? మనీషిగా ఉండే మానవుడు, కేంద్రానికి దగ్గరగా ఉండే మానవుడు, మహాత్ముడైన మానవుడు, మొట్టమొదటి దశల్లో మన యొక్క స్థితి కేంద్రమే కదా. అటువంటి వాడు ఎలా ఇంత కిందికి వచ్చాడు? ఎలా ఇంత నాశనం అయ్యాడు? ఎలా వచ్చాయి ఈ సంస్కారాసు? ఎంత గొప్పగా
వర్ణిస్తాడు. అందుకనే ఇక్కడ రాసాం, మేనిఫెస్టేషన్ ఆఫ్ మైండ్ అండ్ సటిల్ బాడీ ఎస్ట్రేంజ్మెంట్ ఫ్రమ్ ది సెంటర్. ఎలా ఇవన్నీ వచ్చాయి, ఎలా ఇవన్నీ తగిలించుకున్నాడు. ఊరుకుంటే సరిపోతుంది కదా, కానీ మనంతకు మనంగా తగిలించుకున్నాము అని అంటాడు. చూద్దాం ఏం రాస్తాడు. నౌ ది సోల్ ఎక్విప్డ్ విత్ ద మైండ్ ఎగ్జిస్టెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ, అండ్ ఓవర్ టైమ్ ది ఐడియా ఆఫ్ ఎస్ట్రేంజ్మెంట్ ఫ్రమ్ ది సెంటర్ స్ట్రెంగ్థెన్డ్ in the soul. In the months following birth, the newborn child depends on the mother for everything. But over time, the child starts acquiring a sense of independence. Etla udaharana istadu ayana. Young children mimic their parents. They dress like mom or dad, have make-believe conversations and tea parties. Similarly, the soul mimicked the center and got busy with its own creation with the help of the mind. It was spoil అయిపోయింది brother. The soul's activity fostered the maturity of subtle body, which consisted of consciousness, ego, intellect and thinking that enveloped the soul. ఎంత గొప్పగా ఇస్తాడు. ఏమిస్తాడు అని అంటే, ఇప్పుడేమైంది, ఫస్ట్ ఆత్మ బాగానే ఉంది. ఎప్పుడైతే మనస్సు వచ్చిందో, ఇది విడిపడింది కదా, విడిపడుతూనే ఏమైంది, ఆత్మకు ఎక్విప్మెంట్ వచ్చింది. ఆత్మతో పాటి ఒక సాధన, ఒక పనిముట్టు ఏదొచ్చింది, మనస్సు వచ్చింది. ఆత్మతో పాటి మనస్సు వచ్చింది. కాబట్టి ఇది ఏమైంది, ఇప్పుడు సపరేట్ ఎంటిటీ. నేను, నాది, కర్తృత్వ భావం వచ్చేసింది. ఓకే, ఇది ఏమైంది, అరే నేను వేరు అనేది అహం బ్రహ్మాస్మి అనేది ఉంది కదా. ఎప్పుడైతే కేంద్రం నుంచి ఆత్మ విడివడిందో, ఐడియా ఆఫ్ ఎస్ట్రేంజ్మెంట్ అని అంటే అక్కడి నుంచి ఎడబాటు ఎప్పుడైతే వచ్చిందో, కాల గమనంలో నేను ప్రత్యేక తత్వాన్ని, నాకు ప్రత్యేక అస్తిత్వం ఉంది, నేను అనేది వచ్చిందంట. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే, తల్లికి బిడ్డ పుడతాడు కదా. బిడ్డ పుట్టినప్పుడు చిన్న బాబు, చిన్న పాప, కొత్తగా పుట్టిన బిడ్డ ఎట్లా ఉంటుంది, తల్లినే కలుసుకొని ఉంటుంది. అని అంటే ఎప్పుడు ప్రతి ఒక్క విషయం మీద తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది మనం చూస్తున్నాం. అయితే కాలం గడిచే కొద్దీ ఆ బిడ్డ కూడా స్వతంత్రం వస్తుంది. అని అంటే అదేం చేస్తుంది, తన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో ఇది కూడా అట్నే మిమిక్, కాపీ చేస్తుంది, అనుకరిస్తుంది. తల్లి లేకపోతే నాన్న ఎటువంటి డ్రెస్ వేసుకుంటున్నారు, ఆ విధంగా అరే వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు కూడా అదే విధంగా మాట్లాడడం. ఇట్లా తర్వాత వాళ్ళ టీ పార్టీల్లో ఏమైతే వాళ్ళు టీ తాగేటప్పుడు వాళ్ళు ఎట్లయితే టీ తాగుతూ ఉంటారో వీళ్ళు కూడా ఆ విధంగా బిహేవ్ చేయడం. ఇట్లా అనుకరణ స్టార్ట్ అవుతుంది కదా. అంటే ఇది ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఎట్లయితే కేంద్రము సృష్టిని చేసిందో దాన్ని ఇది మిమిక్ చేసింది, అనుకరించింది. ఏది, ఆత్మ. ఆత్మ కేంద్రాన్ని అనుకరించి దాంతోపాటు పక్కన ఫ్రెండ్ ఉన్నాడు కదా, మనస్సు సహాయంతో తన సృష్టిని స్టార్ట్ చేసింది. ఇది అర్థమవుతూ ఉందనుకుంటాను. తన సృష్టిని అంటే జీవ సృష్టిని, అంటే ఆలోచనలు. మన లోపల ఎన్నో వస్తువు ఉంటాయి కదా, ఇవన్నీ ఎట్లొచ్చాయి, ఆత్మ మనస్సును ఉపయోగించుకొని తన యొక్క ఓన్ క్రియేషన్, స్వంత సృష్టిని స్టార్ట్ చేసింది. ఎలా? ఇది దేన్ని అనుకరించింది? కేంద్రాన్ని అనుకరించింది. కేంద్రం ఏం చేసింది? సృష్టిని చేసింది కదా.
ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? మనం కూడా మనస్సు ఉంది కాబట్టి మనం కూడా సృష్టిస్తున్నాం. కళ్ళు మూసుకుని కూర్చుంటే మనం ఎన్ని సృష్టిస్తాం మనకే తెలియదు. ఊరికి ఎలా ఉంటే ఎన్నో సృష్టిస్తూ ఉంటాం. దీన్నే తోపికలు అంటారు. అట్లా కళ్ళు మూసుకుంటే ఎన్నో ఆలోచన ఎన్నొస్తూ ఉంటాయి. ఇది జీవ సృష్టి అంటే మనం సృష్టించుకునేది. ఆత్మ మనస్సు యొక్క సహాయంతో సృష్టించుకునింది. అంటే మిమికింగ్, అనుకరణ. అర్థమవుతుందా? ఎట్లయితే కేంద్రము సృష్టిస్తుందో దానికి సహాయపడింది ఎవరు? అదృశ్య చలనానికి క్షోభ కదా. అట్నే ఆత్మ తన సృష్టిని స్టార్ట్ చేసింది. దీనికి సహాయం పడింది ఎవరు? మనస్సు. మనస్సు యొక్క శక్తి ఎక్కడి నుంచి? క్షోభ. కాబట్టి ఎట్లయితే తల్లిదండ్రులను ఫస్ట్ అప్పుడే బిడ్డిన బిడ్డ తల్లితోనే పాటు ఉంటాడో, కాలం గడిచే కొద్దీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో దాన్ని మిమిక్ చేస్తాడు, అనుకరించి వాళ్ళు సపరేట్గా అవుతుంది. ఇక్కడ కూడా ఆత్మ కేంద్రం ఏం చేసిందో ఇది కూడా మిమిక్ చేస్తుంది. అది బ్రహ్మాండమైన సృష్టి చేసింది. నేనెందుకు నా లోపల నేను ఒక సృష్టి చేయకూడదు? అందుకే కదా మనందరికీ ఒక కథ ఉంది. ఒక్కొక్కరిని అలా కదిలిస్తే గొప్ప జీవ సృష్టి లోపల చెప్పలే. ఒక్కొక్కరికి ఒక కథ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆత్మ అక్కడి నుంచి డివైడ్ అయి మైండ్ని ఉపయోగించుకొని తన యొక్క సృష్టిని కలిగించింది అని అంటున్నాను. చివరికి ఏమైంది? ఈ ఆత్మ చేసే పని చెప్తున్నాం కదా, అది ది సోల్ ఫోస్టర్డ్ ది మెచ్యూరింగ్ ఆఫ్ ది సటిల్ బాడీ. ఇంకా అదేం చేసింది? తనలో ఒక సూక్ష్మ శరీరాన్ని కూడా పెంచి పోషించింది అంటున్నాడు. అని అంటే మనం అంటూ ఉంటాం కదా, సూక్ష్మ శరీరం, దాంట్లో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, చిత్తం, ఇవన్నీ కూడా దాని చుట్టూ ఒక కవరింగ్ మాదిరి, ఒక ఏమంటాం దానికి ఒక మూత మాదిరి, ఒక ఆవరణ మాదిరి అవన్నీ కూడా ఏర్పడ్డాయి అని అంటున్నారు. అని అంటే మనసు ఎట్లొచ్చింది, సూక్ష్మ శరీరాలు ఎట్లొచ్చాయి, విని ఎంత గొప్పగా చెప్తున్నాడు. అంటే బాబూజీ చెప్పిన దాన్ని ఈ పుస్తకం అంతగానే చూస్తే బాబూజీ గారు ఏదైతే రాశారో దాన్ని ఇంకా అందరికీ అర్థమయ్యేటట్టు, ఈనాటి ఉండే జనానికి అర్థమైనట్టు ఎంత గొప్పగా రాస్తారు రాజు గారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన, నేను మళ్ళా చరవనం అనుకుంటారేమో, కానీ అలా చెబితే గానీ మనకు అర్థం కాదు. ఆత్మ ఎప్పుడైతే మనసుతో కలిసిందో ప్రత్యేక వ్యక్తి వచ్చింది. అది ఎప్పుడైతే దూరమైందో ఇది ఏమైంది? దానిలో నేను సపరేట్ అనేటువంటి ఒక అస్తిత్వం దాంట్లో డెవలప్ అయింది. ఎట్లయితే పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు అనుకరిస్తారో అట్నే ఇది కూడా ఏం చేసింది? అరే అది సృష్టి చేసింది కదా, కేంద్రం భూమ, నేనెందుకు సృష్టి చేయకూడదు అని మనసు పెట్టుకొని దాని ఇష్టం వచ్చినట్టుగా పోకడలను ఆలోచనలను చేసింది. అంతతో ఊరికోలేదు. తరువాత అదేం చేసింది? తన చుట్టూ కొన్ని ఆవరణలు ఏర్పరచుకుంది. సూక్ష్మ శరీరాన్ని, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కేంద్రం నుంచి ఈ సృష్టి క్రమం, తర్వాత ఆత్మ యొక్క కథ, ఆత్మ ఎలా వచ్చింది, ఆరిజినేట్ అయింది అనేది ఆత్మ యొక్క కథ చెప్తున్నాడు. ఓకే, తర్వాత ఏమైంది? ది వర్కింగ్ ఆఫ్ ది మైండ్ బిగాన్ టు కాంట్రిబ్యూట్ ఫర్దర్ లేయర్స్ అరౌండ్ ది సోల్. क्या बात है. With each added layer, the feeling of estrangement between the soul and the center kept growing. Now the human being exists in the physical form, consists in the physical body, the subtle body and the soul. అంతప్పుడు సోల్ ఒకటే ఉండేది, చూడు ఎన్ని తగిలించుకున్నదో ఇది. The pure awareness of the soul filters through the layers of the physical and subtle bodies. ఎంత గొప్పగా మాట్లాడతారు.
There was a time when you had an obstructed view of the mountains, but now you see the mountains from behind the clouds and smoke. Wearing 3 or 4 pairs of sunglasses, as layers got added, pure awareness became blocked, and what was once just a feeling of estrangement from the center became a reality. Enta duradrushta. Though most of us no longer feel the embodied reality of our connection, we are souls, part of the center, covered in mental and biological layers. Okay, ఇక్కడ ఏం రాస్తారు ఆయన అంటే, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఏం రాస్తారు అని అంటే, ఇప్పుడు ఏం చేసింది మనస్సు? తన చుట్టూ ఆత్మ అనేది తన చుట్టూ మనస్సు యొక్క చర్యల ద్వారా ఎన్నో లేయర్స్, పొరలంతా ఏర్పరచుకునింది. ఎప్పుడైతే ఒక్కొక్క పొర వస్తూ ఉందో, ఇక్కడ ఉంది కదా ఆత్మ అనుకుంటాం, ఏది? ఆ లైట్. ఇది పొరలు ఎప్పుడైతే వస్తాయో కేంద్రం నుంచి మనం దూరం అవుతూ వస్తున్నాము అని అంటే అర్థం ఏంటి? మనం చూసేదానికి ఎస్ భౌతిక ఆకారంలో ఉన్నాము, స్థూల శరీరంలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనకు మన స్థితి ఎట్లా ఉంది? మన లోపల ఏమేమి ఉన్నాయి? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ. మొట్టమొదట ఆత్మ ఉన్నింది, దాంట్లో మనం ఇవన్నీ కల్పించుకున్నాము, ఇవన్నీ వచ్చేసాయి కదా అని చెబుతూ, ఇది ఎలా ఉంటుంది అని అంటే ఆయన వర్ణిస్తాడు. ఒకప్పుడు కొండలను మనం చూస్తామనుకో, పర్వతాలను చూస్తే అవన్నీ పెద్దగా మనకు పూర్తిగా క్లియర్గా కనపడేటివి. ఓకే, టైం వెన్ హ్యాన్ అబ్స్ట్రక్టెడ్ వ్యూ ఆఫ్ ది మౌంటైన్, అన్అబ్స్ట్రక్టెడ్ అని అంటే కొండలు చూస్తే మనకు మొత్తం అంతా ఎలా కనపడేది కదా. కానీ ఇప్పుడు ఆ కొండలనే చూడాలంటే ఒక పక్క మేఘాలు ఉన్నాయి, ఒక పక్క పొగంతా ఉంది, మనము రంగురంగుల సన్ గ్లాస్ అంతా పెట్టుకున్నాము, కాబట్టి కొండ ఎలా కనపడుతుంది? కనపడదు కదా. అంతెందుకు, మనం ఈ బిల్డింగ్స్ అంతా లేనప్పుడు ఎలా ఉంటుంది? మనం ఒక పక్క ఆకాశాన్ని చూస్తే నక్షత్రాలు, రాత్రిపూట అన్నీ కనపడతాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత కాంక్రీట్ జంగల్లో మనకేం కనపడతాయి అని అంటే, మన దృష్టి ఏమైపోయింది? అబ్స్ట్రక్టెడ్, అడ్డగించబడింది అంటున్నారు. కాబట్టి మనకు ఆత్మ ఎందుకు కనపడడం లేదు అని అంటే, మనం పొరలను ఏర్పరచుకోవడం ప్రారంభించాం. దాని ద్వారా ప్యూర్ అవేర్నెస్ ఇస్ బ్లాక్డ్. మనలో ఉండే పరిశుద్ధమైనటువంటి అవగాహన పూర్తిగా అడ్డగించబడింది అని అంటే, మనం కేంద్రం నుంచి బయటకు వచ్చాం, బాగానే ఉంది, ఏదో కొంత దూరమే ఉంది. కానీ ఈనాడు మన పరిస్థితి ఎట్లా అయిపోయింది అని అంటే, ఈ దూరం అనేది మనల్ని నిజంగా మనము ఇంకొక తత్వంలోకి మనం వెళ్ళాము అని అంటున్నాడు. అని అంటే కేంద్రానికి దగ్గరగా ఉండేది మనం ఏమైపోయింది? దూరం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం నిజంగా కేంద్రం నుంచి దూరంగానే ఉన్నాము, ఇది సత్యతత్వము అని అంటున్నాడు. అని చెబుతూ చాలా మందికి, అరే నీ లోపల ఆత్మ ఉందిరా, నీ చుట్టూ పొరలంతా ఉన్నాయి అని చెబితే ఒప్పుకునే స్థితి ఈనాడు ప్రజలకు లేదు అని అంటాడు. మోస్ట్ ఆఫ్ us no longer feel the embodied reality of our connection. అరే నేను ముందు ఆత్మను సృష్టి నుంచి వచ్చాను, తర్వాతే పొరలను కమ్ముకున్నాను అనే తత్వమే లేదు. నిజంగా చెప్పాలి, మనం అక్కడి నుంచే కదా వచ్చింది. అయితే ఈనాడు మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, వాళ్ళు పూర్తిగా శరీరాలోచన, శరీరపు పొర, తర్వాత మనస్సు యొక్క పొర, ఎన్నో పొరలతో వాళ్ళు పూర్తిగా ఆ పొరల్లో ఉన్నారు అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకేం చెప్తుంది ఇది అని అంటే, ఇక్కడ మనం ఆత్మ అనుకుందాం,
ఇవన్నీ పొరలంతా వచ్చాయి కాబట్టి దీని యొక్క స్థితి మనకు అర్థం కాలేదు. అంటే ఫిల్టర్స్. ఇప్పుడు మనం కారులో వెళ్తున్నాం అనుకో, వేడి వస్తే మనం ఏం చేస్తాం, దానికి వేడి రాకుండా ఫిల్టర్ పెట్టుకుంటాం కదా, సూర్యరశ్మి. అట్లే మన లోపల కూడా ఈ ఫిల్టర్స్ అంతా ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఫిల్టర్స్ వచ్చాయో అంటే మనలో ఉండే ఈ మనస్సు అనేది ఎన్నో రకాల ఆలోచన సంస్కారాలు ఎప్పుడైతే ఏర్పరిచిందో ఆత్మీయ తత్వాన్ని, ప్యూర్ అవేర్నెస్, పరిశుద్ధమైనటువంటి అవగాహనను మనం కోల్పోయినాము అని అంటున్నారు. ఐ యూజ్ ద వర్డ్ సోర్స్, అబ్సల్యూట్ అండ్ అల్టిమేట్ as synonyms for the center to avoid the monotony of language, but I prefer the word center because it signifies an inward journey and opt for the spiritual anatomy project. అయితే నేను మూలాన్ని గురించి నేను ఎన్నెన్నో పదాలు చెప్పొచ్చు, మూలం అని చెప్పొచ్చు, పరిపూర్ణత అని చెప్పొచ్చు, ఏమి అది అంతిమ స్థితి అని చెప్పొచ్చు. అయితే ఇన్ని ఉన్నాయి, ఎన్నో పదాలు వాడితే కదా ఇది మనం ఇది అరే ఒకే పదం వాడితే అది మొనాటనీ అంటే ఏమంటాం, అది పూర్తిగా అరే ఒకటే వింటూ పోతే మనకు ఇంకొక మాదిరి ఉంటుంది కదా. అలా కాకుండా ఇన్ని పదాలు ఉన్నప్పటికీ అన్ని పదాలు ఉపయోగించవచ్చు. పదాలు ఎక్కువ ఉపయోగిస్తే మనకు ఆనందంగా ఉంటుంది కదా, బోరు కొట్టదు కదా. అయితే నేను మాత్రము కేంద్రము, సెంటర్ అనే పదాన్ని మాత్రం వాడతాం. ఎందుకు అనంటే ఈ పదం మాత్రమే నాకు సముచితంగా తోచింది నా ఆధ్యాత్మిక అనాటమీ ప్రాజెక్ట్లో, మానవ ఆధ్యాత్మిక శరీర నిర్మాణపు ప్రాజెక్ట్లో ఎప్పుడైతే నేను కేంద్రము అని ఎప్పుడైతే నేను అనుకుంటానో, మూలము అని ఎప్పుడైతే అనుకుంటానో, అరే నేను అంతర్ముఖం కావాలి కదా అనే అర్థం నాకు వస్తుంది అని పెద్ద ఆయన చెప్తున్నారు. ఆయన ఇంకా ఏం రాస్తారు చూడండి. ఇన్ మెడిటేషన్ ఐ వన్స్ ట్రైడ్ టు అబ్జర్వ్ ది మొమెంట్ ఆఫ్ క్రియేషన్. ఈయన పెద్ద ఆయన. I found myself riding on the first wave and I slipped deeper and deeper into meditation. So much so that within minutes, I was drowned and could no longer observe. The first wave was so immense that even witnessing it became impossible. Even though it was unleashed billions of years ago, this first wave continues to expand, creating new galaxies, planets, worlds and souls. ఈ పెద్ద ఆయన ఎంత పెద్ద పరిశోధన, నిజంగా మనం కూడా అటువంటి పరిశోధన చేయాలి. నేను ఈయన ధ్యానంలో ఎవరు, పూజ్య దాజీ, మనం ఎప్పుడైనా చేస్తాం, మనం కూడా చేసి చూద్దామన్న. ఆయన ధ్యానంలో అరే సృష్టి జరిగినప్పుడు ఆ మొమెంట్, ఆ నిమిషం, ఆ క్షణం ఎలా ఉంటుంది అని పరిశీలన చేయాలని కూర్చున్నాడట. కళ్ళు మూసుకొని సృష్టి జరిగినప్పుడు ఆ స్థితి ఎలా ఉన్నింది అని అలా కూర్చున్నాడట. వెంటనే ఆ ఫస్ట్ వేవ్ ఉంది కదా, ఏదది మనం పురుష అంటాం కదా, ఆ కరెంట్ వేవ్ అంటే ఫస్ట్ అల, మొట్టమొదటి అల ఉంది కదా, దాన్ని ఫస్ట్ మైండ్ అన్నాం కదా, ఆది మనస్సు అన్నాం కదా, ఆ పురుష అన్నాం కదా. ఈయనకి ఎలా అనిపించిందంటే ఆ మొట్టమొదటి అల, ఆది మనస్సు, ఆ పురుష మీద, దాని మీద కూర్చొని ఏదో దాని మీద కూర్చున్నట్టుగా, రైడింగ్, దాని మీద కూర్చొని ఆయన ఏదో స్వారీ చేసినట్టుగా అనిపించింది. అప్పుడు ఎలా ఉంది అని అంటే ఆయన కొన్ని నిమిషాల్లోనే తన లోపలికి ప్రగాఢంగా డీపర్ అండ్ డీపర్ ఇంటూ మెడిటేషన్, ధ్యానంలో లోతులకు వెళ్ళాడట. ఓకే, నేను ఎంత లోతులకు వెళ్ళానో నేను నిజంగా నేను చెప్పలేను. నో లాంగర్ అబ్జర్వ్. లోపలికి వెళ్తున్నాను, అంతవరకు అబ్జర్వ్ చేశాను, తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నాను, నేను దాన్ని పరిశీలన చేయలేదు అని చెబుతూ ఆ మొట్టమొదటి అల పురుష అని అన్నాం కదా, మొట్టమొదటి అల ఆది మనస్సు అనే దాని గురించి ఆయన చెబుతూ అది ఎంత విశాలమైంది, ఇమ్మెన్స్, దాన్ని చూడాలన్నా కానీ అసాధ్యమైపోయింది అని అంటున్నాడు. అయితే ఆ అల అంటే ఆ సృష్టికి సంబంధించిన
ఆ ఫస్ట్ మైండ్, దాని ద్వారానే కదా మొత్తం సృష్టి అంతా వచ్చింది. అది ఎప్పుడో బిలియన్స్ ఆఫ్ ఇయర్స్, కోట్ల 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 సంవత్సరాల కిందట సృష్టి అనేది ప్రథమ మనస్సు ద్వారా స్టార్ట్ అయింది. ఆ సృష్టి ఇంకా జరుగుతూనే ఉందంటున్నాడు. అది ప్రథమ మనస్సు, అది విస్తారమవుతూనే పోతుంది అంటున్నాడు. కొత్త కొత్త కాంతి మండలాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, ప్రపంచాలు, ఆత్మలు అంతా వస్తూనే ఉన్నాయంటున్నాడు. అందుకేనేమో సైంటిస్టులు రోజుకొక, అరే నేను ఆ గ్రహాన్ని కనిపెట్టాను, ఇంకో గ్రహాన్ని కనిపెట్టాను అంటున్నారు. అంటే ఎట్లా ఉంది, దాజు గారు ఎంత గొప్పగా చెప్తారు. అది మొట్టమొదట ఆ క్రియేషన్ అనేటువంటి ఆ బాణం ఉంది కదా, యారో, అది వదిలారట. ఫస్ట్ మైండ్, పురుష, ఆది మనస్సు, ఆ క్రియేషన్ అనేది ఎప్పుడైతే వదిలారో అది ఇంకా వెళ్తూనే ఉందట. అది వెళ్తూనే ఉంది, సృష్టి జరుగుతూనే ఉంది అని అంటారు. సో మిగతాది కూడా మనం చర్చించుకుందాము, అది టైం అవుతుంది కాబట్టి ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. అయితే మొన్న లాస్ట్ క్లాసెస్లో మనం చర్చించుకున్నాం కదా, అణువులు, పరమాణువులు, విశ్వ నిర్మాణం, అదంతా కూడా క్వార్క్స్ అవన్నీ. అది ఒక మన దగ్గర వీడియో ఉంది, 3 minutes వీడియో, దాంట్లో సౌండ్ రావడం అయినా ఒకసారి చూడండి. ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. దాంట్లో అది అక్కడ ఏమి చెప్పారు ఆ వీడియోలో అని అంటే, చెబుతూ మనం చెప్తూ ఉంటాం కదా, ఏమని, మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం. మాక్రోకాజం అంటే బ్రహ్మాండం, మహతో మహియా అని అంటాం. మైక్రోకాజం అంటే ఏమంటాం, పిండాండం, అనోరణీయం. శాస్త్రవేత్తలు ఎంతవరకు పరిశోధన చేశారు ఒకసారి చూడండి. బ్రదర్ పెట్టండి బ్రదర్. వాళ్ళు వీడియో ఎలా ఎంత గొప్పగా తీశారు అంటే దాంట్లో సౌండ్ రావడం లేదు. బ్రదర్ మొట్టమొదటి నుంచి పెట్టండి. ఓకే, ఇక్కడి నుంచి అమ్మాయి బొమ్మ చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అట్లే ముందుకెళ్తూ వెళ్తే, అది అమెరికా నుంచి తీశారు వాళ్ళు. అట్లే వెళ్తూ వస్తే, అట్లే పైకి వెళ్తూ వస్తే 100 kilometers, 1000 kilometers ఇట్లా పోతూ వస్తే అర్త్ పైకి పోయిన తర్వాత భూమి కనపడుతుంది 10,000 kilometers లో అంట. మూన్ కనపడుతుంది 100,000 kilometers లో. ఆస్ట్రాయిడ్స్ 10 million kilometers లో అంట. ఇన్నర్ ప్లానెట్స్ 100 million kilometers లో అంటారు. క్యూపర్ బెల్ట్ 10 billion kilometers లో అంటారు. డ్వార్ఫ్ ప్లానెట్స్ అంటే వాళ్ళ పదాలు అలా పెట్టారు. ఇన్నర్ కార్డ్, తర్వాత నైబరింగ్ స్టార్స్, ఇంటర్స్టెల్లార్ క్లౌడ్, లోకల్ బబుల్, అది 1000 light years అట. అంటే అంత దూరం వెళ్తే, తర్వాత మిల్కీ వే 100,000 light years అంటాడు. లోకల్ గ్యాలక్సీ గ్రూప్ 10 million. ఇప్పుడు యూనిఫామ్ యూనివర్స్ దగ్గర ఆపండి బ్రదర్. కాస్మిక్ వెబ్, యూనిఫామ్ ఇక్కడ ఆపండి ఒక్క నిమిషం. సో ఇది 10 billion light years వెళ్తే ఇంతవరకు వచ్చింది. అంటే మొత్తం అంటే ఒక్క విశ్వంలోనే వీళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటి విశ్వాలు ఎన్ని ఉన్నాయో. ఓకే, వెళ్ళండి బ్రదర్, మళ్ళా ప్లీజ్ స్టార్ట్. మళ్ళీ మనం బ్యాక్ వెళ్తున్నాం, బ్రహ్మాండంలో మనం బ్యాక్ వెళ్తున్నాం. ఇదంతా ఎందుకు చెప్పుకుంటే మన లోపల ఒక ఇంట్రెస్ట్, విశ్వ నిర్మాణం అనేది ఎట్లా వచ్చింది అనేది. మహతో మహియం అంటాం కదా, మాస్టర్ అంటే మొత్తం అన్నిటినీ అక్కడ బొమ్మ, ఇక్కడ ఆపండి బ్రదర్, ఇక్కడ ఆపండి. ఇక్కడ అమ్మాయి ఉంది కదా, ఇది పిండాండం. ఇక్కడి నుంచి మన లోపలికి వెళ్తాం. అదంటే అనోరణీయం. వెళ్ళండి అట్నే, కన్ను అట్నే లోపలికి వెళ్ళండి బ్రదర్. బ్లడ్ వెజిల్స్, ప్యూపుల్ అండ్ రెటీనా,
అంటే మన లోపల మన పరిస్థితి బయట ఎంత గొప్పగా ఉందో లోపల అంతకంటే గొప్ప ప్రపంచం ఉంది అంటాడు కదా స్వామి వివేకానంద. 100 నానోమీటర్స్ లో క్రోమోజోమ్ టిప్, ఆక్సిజన్ ఆటం, ఇన్నర్ ఎలక్ట్రాన్స్. క్వార్క్స్ దగ్గర ఆపండి బ్రదర్. ఆటమిక్ ఎంప్టీనెస్ 1 పైకోమీటర్, ఆటమిక్ న్యూక్లియస్. దీని అంత గురించి మనం చర్చించుకున్నాం కదా, న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్. ఇక్కడ ఆపండి. ఇక్కడ క్వార్క్స్ అంటే మన లోపల మనం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది సైంటిస్టులు ఎంతవరకు ఇప్పుడు కనుక్కున్నారు. క్వార్క్స్ అదే కదా మనం అనుకునింది. మనము న్యూట్రాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఒకప్పుడు, ఇప్పుడు ఇంకా పరిశోధన చేసి వాళ్ళు దాన్ని డివైడ్ చేసి క్వార్క్స్ వరకు వచ్చారు. బ్యాక్ వెళ్ళండి బ్రదర్, బ్యాక్ వెళ్ళండి. యా, ఇంతవరకు. సో దీంతో పాటు ఒక మంచి సౌండ్ కూడా ఉంది, ఓం అనే శబ్దం. అది దీంట్లో ఎందుకో మాకు రిఫ్లెక్ట్ కాలేదు. ఓకే ఓకే, టైం కూడా అయింది. ఏదో ఒక కథ చెప్పాలనుకున్నాం, తర్వాత క్లాస్ లో చూద్దాం స్టోరీ టెలింగ్. బ్రదర్ దీంతో మనం ఆఫ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.